హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం ఏంటంటే మినిమం కామన్ వాల్యూ అనమాట. ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇన్పుట్ అనేది రెండు ఎరేస్ అనేది ఇస్తాడనమాట. ఒకటి నమ్స్ 1 నమ్స్ 2. అది సార్టెడ్ ఆర్డర్లో ఉంటుంది అన్నాడు. ఎలాగంటే నాన్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది అన్నాడు. ఓకే, మనకి ఏం రిటర్న్ చేయమని చెప్పాడు? మినిమం ఇంటీజర్ కామన్ టు బోత్ ఎరేస్, అంటే రెండట్ల మధ్య కామన్ ఉన్న ఎలిమెంట్ పైగా మినిమం ఎలిమెంట్ రిటర్న్ చేయమని చెప్పాడు. ఓకే, ఒకవేళ కామన్ ఎలిమెంట్ అనేది ఏమి ఎగ్జిస్ట్ అవ్వకపోతే -1 రిటర్న్ చేయమని చెప్పాడు. క్లియర్ కదా అక్కడ వరకు? ఓకే, ఇక్కడ ఫస్ట్ టెస్ట్ కేసు చూసుకున్నట్టయితే 1 2 3 ఉంది, 2 4 ఉంది. ఈ రెండాట్ల మధ్య కామన్ ఎలిమెంట్స్ ఎయిట్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నదంటే 2 ఒకటి ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. సో 2 రిటర్న్ చేశాడు. ఓకే, ఈ రెండాట్ల మధ్య ఎయిట్ ఎగ్జిస్ట్ అయ్యి ఉందంటే 2 3 కామన్గా ఉన్నాయి. మినిమం ఎలిమెంట్ 2 కదా, సో 2 రిటర్న్ చేశాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సింపుల్ ట్రిక్ చెప్తాను ఎలాగ చేయాలనేది. ఫస్ట్ ఆప్టిమల్ కాదు, తర్వాత చెప్తాను ఆప్టిమల్ అప్రోచ్. ఫస్ట్ కామన్ అని చెప్పేసి ఒక్కొక్క అరేని సెట్లో కన్వర్ట్ చేసుకో. ఓకే, సెట్లో కన్వర్ట్ చేసుకున్నావా? ఓకే, కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు రెండిట్ల మధ్య కామన్ ఎలిమెంట్స్ కావాలంటే మధ్యలో యాంపర్సెంట్ సింబల్ పెట్టు. ఎండ్ సింబల్ అంటే దేనికి వాడతారో తెలుసు కదా, లాజిక్ గేట్స్లోని. ఏదైనా రెండు వాల్యూస్లో వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అయితే 1 రిటర్న్ చేస్తుంది. రెండు ట్రూ అయితే రిటర్న్ ట్రూ చేస్తుంది. ఓకే, క్లియర్ కదా? సో కామన్ ఎలిమెంట్స్ అనేవి ఇందులో స్టోర్ అవుతాయి అన్నమాట ఒక సెట్ రూపంలో. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు ఇఫ్ ఒకవేళ నాట్ కామన్ అంటే కామన్లో ఎలాంటి వాల్యూ లేకపోతే, ఓకే, కామన్లో ఎలాంటి వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఏం చేయమని చెప్పాడు? -1 రిటర్న్ చేయమని చెప్పాడు. ఓకే, లేదు కామన్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, అప్పుడు ఏం రిటర్న్ చేయమని చెప్పాడంటే ఆ ఉన్న కామన్లో మినిమం వాల్యూ రిటర్న్ చేయమని చెప్పాడు. అంతేనా? క్లియరా? ఓకే, ఒకసారి రన్ చేద్దాం. ఇది ఒక వే ఆఫ్ సొల్యూషన్ అనమాట. కాకపోతే మనం ఎంటర్ అరేని సెట్స్లో కన్వర్ట్ చేసుకొని దాని మధ్య ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. సో ఇది అంత ఆప్టిమల్ కాదు. ఓకే, ఇప్పుడు ఇంకొక అప్రోచ్ చెప్దాం. 2 పాయింట్స్ అప్రోచ్ అనేది అది తెలుసుకుందాం. అది ఎలాగో. ఓకే, ఇది యాక్సెప్ట్ అయింది. ఇప్పుడు ఆప్టిమల్ సొల్యూషన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఆప్టిమల్ సొల్యూషన్లో ఏంటి అంటే ఫస్ట్ లెంత్ తీసుకో. ఫస్ట్ లెంత్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అరే అనేది ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్లో ఉంది. ఓకే, సో లెంత్ ఫస్ట్ ప్లేస్ చేసుకో. n1 n2 రెండు అరేస్ యొక్క లెంత్స్ అనమాట. నమ్స్ 2. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు పాయింటర్స్ పెట్టుకో. ఫస్ట్ పాయింటర్ ఏమో రెండు 0కి ఇనీషియల్గా 0 దగ్గర ఉంటాయి. చూడండి, పాయింటర్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓకే, ఫస్ట్ చెక్ చేసుకుంటాం అనమాట. P1 పాయింటర్, P2 పాయింటర్ అని. ఒకసారి ఆగండి, విజువల్ రూపంలో చూపిస్తాను మీకు. ఓకే, చాలా ఈజీ, అర్థమైపోతుంది. చూడండి, వైల్ లూప్ పెట్టుకో. పాయింటర్ 1 అనేది దేనికి బేస్ అయి ఉంటుంది అన్నాను? నమ్స్ 1 బౌండరీ ఎగ్జిస్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోకూడదు. సో n1 పెట్టుకుంటావు. పాయింటర్ 2 అనేది n2 బయటికి వెళ్ళిపోకుండా పెట్టుకుంటావు లూప్ అనేది. ఓకే, రెండు విత్ ఇన్ ది బౌండరీస్లో ఉంటాయి. ఫస్ట్ ఒకవేళ నమ్స్ 1 ఆఫ్ P1 వాల్యూ, ఓకే, P1 వాల్యూ లెస్ దెన్ నమ్స్ 2 ఆఫ్ P2 వాల్యూ అయ్యిందనుకో, అంటే ఏంటి? యువతల పక్క వాల్యూ యువతల దానికన్నా చిన్నది ఉంది, 1 less than 2. ఓకే, ఇప్పుడు ఏం మూవ్ చేయాలి? దీన్ని ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అవ్వాలంటే దీన్ని ముందుకు మూవ్ చేయాలి ఒక స్టెప్. ఓకే, దీన్ని ముందుకు మూవ్ చేసామంటే ఈ ప్రీవియస్ వాల్యూ కన్నా పెద్దది అయిపోతుంది. సో ఇది మూవ్ చేస్తాను అనమాట. పాయింటర్ 1 అనేది. ఓకే, ఓకే, నమ్స్ 2లో పాయింటర్ 1 అనేది మూవ్ చేస్తావు. పాయింటర్ 1 += 1. ఓకే, పాయింటర్ 1 ముందు చేస్తావు. అలా కాదు, ఒకవేళ నమ్స్ 1 ఆఫ్ పాయింటర్ అనేది గ్రేటర్ దెన్ అయ్యిందనుకో, ఈసారి ఏం మూవ్ చేస్తావు? ఈసారి పాయింటర్ 2 మూవ్ చేస్తావు. అప్పుడే కదా ఈక్వల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఓకే, ఆ రెండు కాదు అంటే ఈక్వలెంట్ కేసులో ఏం చేస్తావు? ఎయిదర్ నమ్స్ 1లో P1 కానీ లేదా నమ్స్ 2లో P2 కానీ రిటర్న్ చేయొచ్చు. ఓకే, ఇవి ఏమీ కాలేదు కానీ పాయింటర్స్ అనేవి అవుట్ ఆఫ్ బౌండ్స్ అయిపోయాయి. అప్పుడు ఏం చేస్తావు అంటే ఇంకేటి వాల్యూ కామన్ వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వలేదని అర్థం.
సో సింపుల్గా -1 రిటర్న్ చేసే. ఓకే, ఇక్కడ చూడండి సబ్మిట్ చేస్తున్నాను. ఓకే గైస్, ఇది ఆప్టిమల్ సొల్యూషన్ అనమాట. 2 పాయింటర్స్ టెక్నిక్ అంటారు దీన్ని. గైస్ సొల్యూషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా అలాగే డౌట్ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి గైస్. సమ్మర్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిఎస్ఏ స్టార్ట్ చేయాలనుకుంటే రీసెంట్గా మన ఛానల్లో డిఎస్ఏ ప్లేలిస్ట్ స్టార్ట్ చేసాం, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అందులో స్టార్టింగ్ బేసిక్ నుంచి ఉంటాయి అనమాట. లూప్స్ నుంచి స్టార్ట్ చేశాను నేను, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ అదే పోల్లో రెస్పాండ్ అయ్యారు అనమాట. మరీ మాకు బేసిక్ నుంచి వద్దు, జస్ట్ ఒక మీడియం రేంజ్ నుంచి సాల్వ్ చేసుకుంటే చాలు అన్నారు. సో ప్యాటర్న్స్ నుంచి స్టార్ట్ చేశాను నేనైతే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.